పారా హుషార్, సిద్దిపేట పారా హుషార్. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా ఆగ మేఘాల మీద సిద్దిపేట వైపు దూసుకొస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి సంబంధించి మనం గతంలోనే సిద్దిపేటకు బుల్డోజర్లు ఏ పార్టీనైనా వదలమనే పేరుతోటి మనం లైవ్ కూడా నిర్వహించడం జరిగింది. హైడ్రా తరహా వ్యవస్థ సిద్దిపేట కూడా రాబోతుందని చెప్పేసి రావాలని చెప్పేసి మనం గతంలోనే లైవ్ కూడా చేయడం జరిగింది. అయితే అందుకు అనుగుణంగా అక్కడ హైడ్రా కూల్చేతలు కూడా జరిగినాయి. బోరపడలో హైటెన్షన్ అని కూడా మనం లైవ్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే తాజాగా సిద్దిపేట పట్టణానికి కూడా హైడ్రా రాబోతోంది అని సంకేతాలు వినపడుతున్నాయి. సో దానికి సంబంధించి మ్యాప్లు, ప్రతి చెరువుకు సంబంధించిన కుంటలకు సంబంధించిన మ్యాప్లు, వాటికి సంబంధించి ఎక్కడైతే డిమాలిష్ చేయాలో దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే మనకు కొంతవరకు అయితే అందుతున్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడైతే అనఫిషియల్ గానే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో మొత్తంగా సంకేతాలు అయితే ఉన్నాయి. సిద్దిపేటలో కూడా కూల్చివేతలు అతి త్వరలో కూడా ప్రారంభం కాబోతున్నాయి. సిద్దిపేటలో కూడా జేసీబీలు, బుల్డోజర్లు అన్ని కూడా మన కంటి ముందు కనబడబోతున్నాయి. సో హైదరాబాద్ తరహాలో చాలా మంది ప్రజలు కూడా రోడ్డు మీదకి రాబోతున్నారు. మరి ఎక్కడెక్కడ కూల్చేతలు జరగబోతున్నాయి, ఏం జరగబోతుందో కూడా తెలుసుకుందాం. ముందుగా చెరువులకు సంబంధించిన వివరాలు, ఈ సిద్దిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న చెరువుల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే సిద్దిపేట మున్సిపల్ గా ముందుగా సిద్దిపేట మున్సిపల్ లో కాన్సన్ట్రేట్ చేస్తారా, అట్లాగే సిద్దిపేట అర్బన్ రూరల్ సంబంధించి అన్ని కుంటలు చెరువులో కూడా కాన్సన్ట్రేట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో మొత్తంగా ముఖ్యంగా సిద్దిపేట అనగానే కోమటి చెరువు కొనకున్నోళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కోమటి చెరువు చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా అందాల రంగుల సిద్దిపేట, రంగుల హంగుల సిద్దిపేట, ఆ సింగిడి నిర్మించిన ఆ రంగుల కోట చుట్టూ కట్టుకున్న ఈ కోటలన్నీ కూడా కూలిపోబోతున్నాయి. ఫామ్ హౌస్ కూడా కూలిపోబోతున్నాయి. సో కోమటి చెరువుతో పాటు ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. నరసాపురం చెరువు, నాలుగు దిక్కులా కూడా ఈ హైడ్రా కూల్చివేతల శబ్దాలు కూడా వినబడబోతున్నాయి. చింతల చెరువు మొదలైంది. చింతల చెరువుకి ఎర్ర చెరువు ఏమైపోతుందో, గణపతి కుంట గదగద ఒరుగుడే మొదలైంది. కప్పల కుంట కథ ఎట్లయితో తెలియదు. ఇక ఎల్లమ్మ చెరువును ఎల్లమ్మ దేవన్నే ఎల్లమ్మనే కాపాడాలి. ఒడిసెల కుంట కథ ఒడిసేపోయింది. ఇక మచ్చవాని కుంట మచ్చకైన కనబడకుండా అయిపోయింది. ఇక కోమటి చెరువు కథ ఏమైతుందో తెలియదు. ఇక శ్రీరామకుంట రామరామనాల్సిందే. బర్రెమెల్లకుంట బతికెట్లయితుందో, ఇక కాళ్ళకుంట కథ ఏమవుతుందో. ఆ మాటు సర్కారు మాయం, దాని చుట్టూన్న అక్రమ కట్టడాలు మాయమైపోతాయా? మరి శంకరయ్య దేవుడు కాపాడతాడా లేదా? మరి అవిశాలకుంట అంతులేని కథ ఏమవుతుంది వేచి చూడాలి మనం. సో మొత్తంగా సిద్దిపేట పట్టణానికి కూడా హైడ్రా బుల్డోజర్లు రాబోతున్నాయని మరి గంటాపదంగా చెప్తున్నాం. యుధిష్ఠిర వార్త చెప్పింది జరగబోతోంది. తస్మాత్ జాగ్రత్త. అక్రమ కట్టడాలు ఏదైతే ఎఫ్టీఎల్ లో ఉన్నారా, బఫర్ జోన్ లో ఉన్నారా వెరిఫై చేసుకోండి. మీకు అమ్మకాలు జరిపినటువంటి ఆ బిల్డర్లను కానీ, లేకపోతే మీకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను కానీ మీకు ఎవరు దొరికితే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నా. సిద్దిపేట ప్రజలారా, మీకు ఓపెన్ గా ఇప్పుడేమైనా కొన్నిటోళ్ళు ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా విరమించుకోరి. చెరువులు కుంటల దగ్గర కొనకుండా ఉండడమే జాగ్రత్త, మంచిది. ఇక ఆల్రెడీ కొన్న వాళ్ళు ఉంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఏ క్షణాన హైడ్రా పిడుగు సిద్దిపేట మీద పడుతుందో చెప్పే పరిస్థితి లేదు. సో సిద్దిపేటలో కూడా హైడ్రా ఈ కూల్చివేతలు అనేది మొదలు కాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని ప్రాంతాలలో ఈ కూల్చివేతలకు సంబంధించి మార్కింగ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో మా 2-3 రోజులలో రేపు సాటర్డే సండే ఉంది. సో మండే వర్కింగ్ డేలో చేస్తారా? మన హైదరాబాద్ లో చేసినట్టుగా ఈ హాలిడేస్ టైంలోనే ఈ డిమాలిష్ అనేది మొదలవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేము. సో మొత్తంగా సిద్దిపేటలో కూడా అక్రమ కట్టడాలు నేల కూలబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరి అక్రమ కట్టడాలు కూలిపోతాయా? లేదా సిద్దిపేటలో నిజంగానే అధికార పార్టీ యొక్క ప్రభావం సిద్దిపేటలో లేనట్టుగానే మరి కూల్చివేతల ప్రభావం కూడా అంతగానం సిద్దిపేటలో ఉండదా? సో వేచి చూడాలి. సో సిద్దిపేటలో ఏం జరగబోతోంది? స్టే ట్యూన్. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు యుధిష్ఠిర వార్తను చూస్తూనే ఉండండి. సిద్దిపేటలో ఏ మూలకు ఎక్కడ ఎప్పుడు ఎలా కూల్చబోతున్నారో కూడా మనకు పూర్తి సమాచారం అందిన తర్వాత మీ ముందు పెడతాను. అంటిల్ స్టే ట్యూన్. సామాన్య చిత్ర బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.